వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మేము యుఎస్ఏలో ఒక ఇండియన్ రెస్టారెంట్లో బఫేకి అయితే వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము ఏమేమి ఫుడ్ తిన్నాము అండ్ ఏవి ఎలా టేస్ట్ ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎప్పుడు వచ్చినా ఏదైనా అకేషన్ ఉంటే, మదర్స్ డేనో, ఫాదర్స్ డేనో, లేదంటే ఏదైనా ఈవెంట్ ఉంటేనో ఫ్రెండ్స్తో కలిసి వచ్చేవాళ్ళం సండేస్. కానీ ఈసారి ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు అండ్ ఆల్సో ఆ రోజు కుక్ చేయడం అనిపించలేదు నాకు. సో అందుకని సాటర్డే రోజు మేము ఇట్లా వచ్చాం ఫ్యామిలీగా కలిసి మా బుడ్డోడితో పాటు. సో సండేస్కి అండ్ సాటర్డేకి డిఫరెన్స్ ఏం నోటీస్ చేశానంటే ఎక్కువ నాన్ వెజ్ లేదు, వెజ్ కర్రీస్ ఎక్కువ ప్రొవైడ్ చేశారు. సో మేము ఏం చేసామంటే మా బుడ్డోడికి హై చైర్ తీసుకున్నాం. హై చైర్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తీసుకున్న వైప్స్తో క్లీన్ చేస్తాను. సో అలా క్లీన్ చేసి వాడిని అక్కడ కూర్చోబెట్టాము. అండ్ హీ ఆల్సో ఎంజాయ్డ్. వెజ్ కర్రీస్ ఉన్నాయి అండ్ వాళ్ళు అక్కడ వడాస్ ప్రొవైడ్ చేశారు, గారెలు. సో అలాంటివి మా బుడ్డోడికి ఇచ్చాం, వాడు తిన్నాడు. అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద చికెన్ పీసెస్ విచ్ వీ ఫెల్ట్ దట్ క్యాన్ బి ఆఫర్డ్ టు హిమ్, అవైతే వాడికి పెట్టాము. సో వాడు కూడా కొంచెం తిని ఎంజాయ్ చేశాడనమాట. ఫుడ్ ఈజ్ రియలీ గుడ్. ఎందుకంటే అది తినేసి మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు ఏ హెవీనెస్ కానీ లేకపోతే ఏ సిక్నెస్ కూడా రాలేదు. ఫుడ్ చాలా బాగా అనిపించింది. క్వాలిటీ ఫుడ్ అయితే పెట్టారు అని కూడా మాకు అనిపించింది పర్సనల్గా. సో నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇటాలియన్ చికెన్ కర్రీ డ్రై అంట. నాకు అది బాగా నచ్చింది. ఇట్ ఈస్ క్లోజ్లీ లైక్ చిల్లీ చికెన్. సో అది నేను నా హస్బెండ్ చాలా తరోగా ఎంజాయ్ చేశాం. ఎక్కడికి వెళ్ళినా కానీ బఫేస్ ఆర్ నాట్ స్పెసిఫికలీ ఫర్ గర్ల్స్, ఎందుకంటే ఎక్కువ న్యాయం చేయలేం. బట్ స్టిల్ నాకు కొన్నిసార్లు క్రేవింగ్స్ వస్తాయి, ఓన్లీ మీట్ అంటే చికెన్ తినాలి, గోట్ చికెన్ తినాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి బఫేస్కి రావడం నాకు అలవాటు. మోస్ట్లీ యుఎస్ఏలో ఎక్కువ చైనా బఫేస్ ఉంటాయంట. నేను ఇంతవరకు ఎప్పుడు అటెండ్ చేయలేదు. కానీ నాకు ఇట్లా ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ బఫే ఉంది అన్నప్పుడు ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. ఒక్కసారైనా ట్రై చేయాలనిపించింది. అండ్ సాటర్డే కదా, వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను. పొంగల్ ఉంది. పొంగల్ ఎంత బాగా చేశారో. నేను స్పెషల్గా పొంగల్ని చికెన్ కర్రీలో నంచుకొని తిన్నాను అనమాట. నార్మలీ ఇండియాలో ఏదైనా పెళ్ళున్నప్పుడు వెళ్తే అక్కడ మనకి ఇవన్నీ దొరికేస్తూ ఉంటాయి. సో అందుకే అంత క్రేజీగా అనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ దొరికే ప్రతిదీ అమృతంలా అనిపించింది. ఎందుకంటే మనం ఇంట్లో అన్ని ఐటమ్స్ ఒకేసారి చేసుకోలేము, ఏదైనా ఒకేసారి చేసుకుంటాం కాబట్టి. సో వి థరోలీ ఎంజాయ్డ్ ద ఫుడ్ దేర్. సో ఇక్కడ ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఏం పెట్టలేదు, జస్ట్ వాటర్ మెలాన్ అండ్ మస్క్ మెలాన్, ఇక్కడ క్యాంటలోప్ అంటారు. సో అవి ప్రొవైడ్ చేశారు. సో ఫిష్ కర్రీ ఉంది, కానీ నేను ఒకసారి లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు అంత గొప్పగా అనిపించలేదు. సో ఐ స్కిప్డ్ ఇట్. గ్రీన్ చికెన్ పెట్టారు. సో అది స్టార్టర్ లాగా ఒక్కటైతే తినగలుగుతాను నేను. దానిలో కలర్ యాడ్ చేశారేమోనని చెప్పి నాకు డౌట్ వచ్చేసింది. సో అందుకని తినలేదు. కొరియన్ చికెన్ డ్రై కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సినన్ని సాసెస్, సాలెడ్స్ ఇలా వాళ్ళు అక్కడ పేరు రాసి పెట్టేశారు. అండ్ ఆల్సో స్పూన్ రెస్ట్ కోసం సపరేట్ ఏరియా ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ కింద హీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, వేడివేడిగా ఉండడానికి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, మోస్ట్లీ అమెరికన్స్ కూడా వచ్చి బఫే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ చికెన్లో 2 types ఆఫ్ కర్రీస్ ప్రొవైడ్ చేశారు. అంతే నాన్ వెజ్లో ప్రొవైడ్ చేసింది. బట్ అవి చాలా చాలా బాగున్నాయి టేస్ట్. ఇది పొంగల్ అండ్ వెజ్ కర్రీస్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు. ముల్లంగి కర్రీ అని, డిఫరెంట్ క్యాబేజ్ కర్రీ అని చాలా ఉన్నాయి. ముల్లంగి కర్రీ నా లైఫ్లో నేను ఎప్పుడు తినలేదు. ఆ రోజు కూడా టేస్ట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ తిన్నాక వెజ్ మీదకి మనసే వెళ్ళదు. నేను ఇంకా పప్పు వైట్ రైస్ తినాలనుకున్నాను, అవ్వలేదు అసలు. స్టార్టర్స్ తిన్నాకే చాలా ఓపిక అంతా అయిపోయింది, పొట్ట ఫుల్ అయిపోయింది. కానీ మెయిన్స్ తిందామని వస్తే ఇక్కడ చికెన్ బిర్యానీ ఉండింది, బటర్ చికెన్ కర్రీ, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. సో అవి కొంచెం ట్రై చేశాను. చికెన్ కర్రీ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఎంత బాగుందో, ఇంట్లో చేసుకునేలా ఉంది. అండ్ ఈ గులాబ్ జామున్ వేడిగా ఉండిద్ది అసలు. అన్నీ తినేసిన తర్వాత ఐఎమ్ నాట్ హ్యావింగ్ స్వీట్ టూత్, బట్ స్టిల్ నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది.
సో ఇవన్నీ తినేసాక గులాబ్ జామ్ తినేసి ఇక్కడ చిన్న కప్ తీసుకొని ఐస్ క్రీమ్ ఫిల్ చేసుకొని తింటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ లైవ్ బటర్ నాన్ ఇస్తారు, ఇది గార్లిక్ నాన్. అక్కడ ఉన్నాయి మనం తీసుకోకుండా నాకు వేడివేడిది కావాలంటే వాళ్ళే చేసిస్తారు అనమాట. సో దీస్ ఆర్ ద డెజర్ట్స్ దట్ ఐ హ్యాడ్. గులాబ్ జామున్, రవ్వ కేసరి, సేమియా పాయసం అండ్ యాక్చువల్లీ మేము ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి, బట్ ఎందుకో క్రేవింగ్స్ ఈ ఫుడ్ మీద మన ఫుడ్ మీదకి వచ్చాయి. సో అందుకని మేము ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. మా బుడ్డోడు ఇలా కెమెరా పెట్టంగానే హాయ్ చెప్తూ అండ్ తను వ్లాగ్ చేస్తున్నాడు అనమాట. సో అందుకే నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. హీ మాస్టర్డ్ ఈటింగ్ విత్ స్పూన్ అండ్ ఫోర్క్. హీఈస్ 19 months old now. సో ఐమ్ సో హ్యాపీ, అందుకే వీడియో రికార్డ్ చేశాను. సండే టైమ్స్లో ఇక్కడైతే దాబేలి, వడాపావ్ ఇట్లాంటి సేవరీ ఐటమ్స్ కూడా చాలా బాగా పెడతారు. సో అప్పుడు వస్తే ఇంకొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ రోజు నేను మా బుడ్డోడికి అక్కడ ఏం ఫీడ్ చేశాను అంటే పొంగల్ బాగుంది, సో పొంగల్ ఫీడ్ చేశాను. అండ్ కర్డ్ రైస్ కలిపేసి ఉంటుంది, సో మిక్స్డ్ కర్డ్ రైస్ పెట్టాను. అండ్ ఆల్సో వడ ఇచ్చాను. వాటన్నిటితో పాటు హీ లవ్ ఈటింగ్ ఫ్రూట్స్, సో వాటర్ మెలాన్, క్యాంటలూప్ ఇవన్నీ తిని ఎంజాయ్ చేశాడనమాట. దట్ వాజ్ క్వైట్ నైస్ టైం. ఎందుకంటే ఫ్యామిలీతో కొన్నిసార్లు ఎప్పుడైనా రేర్గా అయినా బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది. మేము ఎక్కువ బయట తినడానికి అలవాటు పడిన వాళ్ళం కాదు, ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదని వి బిలీవ్ ఇట్. సో ఎప్పుడైనా ఒకసారి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్కి ఒకసారైనా వి షుడ్ గో అండ్ ఎంజాయ్ అనిపిస్తుంది. సో ఈసారి ఖచ్చితంగా వెళ్దాం అనేసి అనుకొని మేము ఇట్లా వెళ్ళామన్నమాట. చెప్పాను కదా, యాక్చువల్లీ మేము ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ క్యూజిన్కి వెళ్దామని బయలుదేరాం, బట్ క్రేవింగ్స్ మన ఇండియన్ ఫుడ్ వైపు వచ్చేసాయి. ఎందుకంటే ఎప్పుడైనా సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద టాప్ నాకు. ఐ లవ్డ్ అవర్ టైమ్. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ కంటెంట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్.